morning. It's 12th, Wednesday. Let us see what is in store for all of us through my cards. Now let us see what is in store for Aries first. Aries వాళ్ళు పాత విషయాల్లో ఎక్కడెక్కడైతే ఫెయిల్ అయ్యారో అవన్నీ పక్కకి పెట్టి ముందుకు జరిగే రోజు ఈరోజు. కొత్త ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కొత్త ఆప్షన్స్లో చూజీగా సెలెక్ట్ చేసుకోండి. అన్నీ బాగుంటాయి. అన్నింటిలోనూ చేయి పెట్టకండి. జాగ్రత్తగా ఆలోచించుకుని ఒకటో రెండో ఆప్షన్స్ తీసుకుని మెటిక్యులస్గా దాని మీద వర్క్ చేయండి. ఈ టైం పీరియడ్ ఎలాంటిదంటే మీకు ఇప్పుడు మీరు చూస్ చేసుకున్నది ఫర్ ఇయర్స్ టుగెదర్ మీకు చాలా ఉపయోగపడే చాయిసెస్. అందుకు మీ చాయిసెస్ని లిమిటెడ్గా ఉంచుకుని ఎక్కువ ఎనర్జీ ఇచ్చి పెంచుకోవడం ఈజ్ బెటర్. Now let us see what is in store for Taurans today. Taurans are being very very buoyant today. అంటే చాలా ఓపెన్గా ఉన్నారు, చాలా కొత్త ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. బీ లైక్ దట్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఎక్కడో మీ ఓన్ ఎక్స్పెక్టేషన్స్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోబోతున్నారు. మంచి ఆలోచనలు ఆలోచించండి. డెలిబరేట్గా మంచి పాజిటివ్ ఆలోచనలు ఆలోచించండి, మీకు బాగుంటుంది. మీలో పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం వరి అయ్యే విషయం ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ అయిపోయింది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని ఫిలప్ చేయడానికి ఎంత ట్రై చేసినా పూర్తవ్వట్లేదు అనే బాధ మీకు తప్పకుండా కలుగుతుంది. ఈ బాధలోంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే తక్కిన చోట్ల కనీసం ఓపెన్ అప్ యువర్ కన్వర్జేషన్. అండ్ ఇక్కడ కూడా ఈ సిచ్యువేషన్లో కూడా ఇఫ్ యూ స్టిల్ క్యాన్ ఓపెన్ అ కన్వర్జేషన్ అండ్ లీవ్ ఇట్ ఓపెన్, tell that your doors are open and things will slowly become better for you. Now let us see what is in store for Gemini today. జెమినై వాళ్ళు నవ్వడం మర్చిపోయారా అన్నట్టు ఉంటుంది. అంటే ఎక్కడో ఆనందపడవలసిన సిచ్యువేషన్లో కూడా ఎనలైజేషన్స్తోనూ క్రిటిసిజంతోనూ ఆ ఆనందాన్ని పోగొట్టేసుకుంటున్నారా ఆలోచించుకోండి. మంచి సంతోషమైన సమయంలో అనవసరమైన క్రిటిసిజం తీసుకొచ్చి మనసులోకి మీరు ఆనందాన్ని అనుభవించలేని పరిస్థితి వస్తుంది. అక్కడ కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే క్రిటిసిజం ఓన్లీ క్రియేట్స్ క్రిటిసిజం బ్యాక్ టు యూ. సో హ్యావ్ వండర్ఫుల్నెస్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ కేసి మీరు మంచిదనాన్ని తెచ్చుకోవడానికి మీరు బయటికి పంపించే ఎనర్జీ కూడా మంచిదనందే అవ్వాలి. Now let us see what is in store for Cancerians today. The universe is just about to deliver a wonderful thing for you. Be ready for it అంటోంది. మీ రెడీనెస్ పట్టే మీకు వచ్చేది వస్తుంది. మీరు రెడీగా లేరు అంటే అది కాసేపు ఆగుతుంది. The delays of your life are because of your not being ready for wonderfulness అంటోంది. మీకు మంచి రోజులే ఉన్నాయి, ముందంతా మంచే జరుగుతుంది. మీరు రెడీగా ఉన్నారా అది రిసీవ్ చేసుకోవడానికి? Just a small tip. I am ready to receive. I am open to receive all good for my life అని అనుకోండి. తప్పకుండా మంచి మీ లైఫ్లోకి నడుచుకుంటూ వచ్చేస్తోంది. Now let us see what is in store for Leo today. లియో వాళ్ళకి కొంచెం లోగా ఉండడమే శ్రేయస్కరం అని చెప్తోంది ఇవాళ. అంటే ఎక్స్ట్రా ఇనిషియేటివ్ తీసుకోవడము, ప్రొఫైల్ని ఎగ్దం ముందుకు పెట్టుకోవడము, నలుగురిలో ముందుకి వెళ్ళి మాట్లాడడము మొల్లాన్ని అందరూ బ్లేమ్ మీ మీద వేసేసే ఛాన్స్ చాలా ఉంది. చాలా జాగ్రత్త. కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు మీ నోట్లోంచి ఏ మాటలు దొర్లుతున్నాయో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. because what you say will be taken as an evidence against you. Today whatever you speak is being listened to. Do not be loose with your tongue today అంటోంది
card. Now let us see what is in store for Virgo today. Virgo వాళ్ళు క్రిటిసిజంని వాళ్ళ లైఫ్ పార్ట్గా తీసుకున్నారు. వాళ్ళకి క్రిటిసిజం రిసీవ్ చేసుకోవడం కూడా బాగా అలవాటైపోయింది. నా గురించి ఇలా అనుకుంటారు, అలా అనుకుంటారు అని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం టుడే ఈజ్ యువర్ ఛాన్స్ టు బ్రేక్ దట్ ప్యాటర్న్. ఫస్ట్ యూ స్టాప్ థింకింగ్ దాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ విల్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. టేక్ లిటిల్ రిస్క్స్ అంటున్నాయి కార్డ్స్. చిన్న రిస్క్ తీసుకున్నా మీకు మంచి జరుగుతుంది. ఈ రిస్క్ మాత్రం డబ్బు విషయంలో చేయకండి. జస్ట్ వర్క్ విషయంలో కానీ, ఏదైనా రిలేషన్షిప్ విషయంలో కానీ, ఏదైనా డిసిషన్ విషయంలో తీసుకోండి. కానీ ఫైనాన్షియల్గా రిస్క్ తీసుకోవడం ఇప్పుడు మీకు చాలా రిస్క్. Now let us see what is in store for Librans today. లిబ్రన్స్ మంచి మూవ్లో ఉన్నారు. ఈ మూవ్లో ఉన్నప్పుడు ఎవరైనా కొంచెం డిప్రెస్డ్గా ఉన్నా, ఎవరైనా కొంచెం డిస్కరేజ్ చేసినా మీరు లో అయిపోవడం సహజం. మీకు ఆ లో అవ్వకుండా చూసుకోండి. ఎవరిదైనా డిప్రెషనో, ఎవరిదైనా లోనెస్సో మిమ్మల్ని తక్కువ చేయకూడదు. ఇఫ్ యూ క్యాన్ లిఫ్ట్ దెమ్, అదర్వైజ్ లీవ్ దెమ్ ఫర్ టుడే. డు నాట్ లోవర్ యువర్ ఎనర్జీస్ బికాజ్ యూ ఆర్ విత్ అ లోవర్ ఎనర్జీ పర్సన్. If you can lift that person's energy by encouraging or doing something special for them. Now let us see what is in store for Scorpions today. వచ్చినట్టే వచ్చి చేతిలోంచి వెళ్ళిపోయిన సంఘటన ఏదైనా ఉండొచ్చు. స్పెషలీ రిలేషన్షిప్. మీ పిల్లలకి ఎవరికైనా మ్యారేజెస్ చేద్దాం అనుకుంటున్నారా? మీ లైఫ్లో ఏదైనా కొత్త రిలేషన్షిప్ని జోడించుకుందాం అనుకుంటున్నారా? ఏదైనా పార్ట్నర్షిప్ క్రియేషన్ జరుగుతోందా? మంచి పర్సన్ ఒకళ్ళు వచ్చినట్టే వచ్చి మీ క్రిటిసిజం వల్లాన్ని, మీ పాస్ట్ వల్లాన్ని మిమ్మల్ని వదిలేయడం జరుగుతుంది. అది జాగ్రత్తగా ఉండండి. ఈ వదిలేయడం జరిగినప్పుడు ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఇది మనం చేసిన పనే మనకి తిరిగి వచ్చింది అని మీలో నేర్చుకున్న వాళ్ళకి ముందు చాలా బాగుంటుంది. Now let us see what is in store for Sagittarians. సాజిటేరియన్స్ క్రియేటివ్ మూడ్లో ఉన్నారు. ఈ క్రియేషన్ని ఒక మంచి లైన్కి పెట్టండి, ఆర్గనైజ్ చేసుకోండి. ఇక్కడ అక్కడ బిట్స్ అండ్ పీసెస్లో చేయొద్దు. అన్నీ ఒక దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయండి. బికాజ్ సమ్ ఆఫ్ దిస్ బిట్స్ మే జస్ట్ go lost. You may lose your own ideas if you are not organized today. Now let us see what is in store for Capricornians today. Again a day has come for Capricornians where they have to receive from others. Now when you have to receive from others, you have to receive from others. Do you not receive from God? Are there not gods in everybody around us? Please do not be restrained to receiving a gift from someone. ఎవరైనా ఏదైనా వచ్చి మీకు ఇస్తున్నప్పుడు గ్రేస్ఫుల్గా రిసీవ్ చేసి థ్యాంక్ యూ చెప్పండి. అంతే చేయాల్సింది. అంతకన్నా పెద్ద విషయం రిసీవింగ్లో ఉండదు. కానీ ఎక్కడో మీరు మిమ్మల్ని స్టాప్ చేసుకుని ఒక వర్చువస్నెస్ క్రియేట్ చేసుకుంటున్నారేమో చూసుకోండి. Now let us see what has Aquarius got in store for itself. Aquariansకి ఇవాళ పీస్ఫుల్ డే. ఈ పీస్ఫుల్ డేని పీస్ఫుల్గా ఉంచకుండా ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక పాత సంఘటన మీకు చెప్పి మిమ్మల్ని లో ఎనర్జీస్లో పెట్టే ఛాన్స్ ఉంది. బెస్ట్ సజెషన్ వాట్ కార్డ్స్ ఆర్ గివింగ్ ఇస్, do not get into discussions.
అన్కాన్షియస్ కాన్షియస్నెస్లోకి వెళ్ళి 10 మంది మాట్లాడే మాటలు విని మీరు లో అవ్వడము, లేకపోతే ఓ గ్రూప్లో కూర్చుని వాళ్ళ మాటలు విని మీ గురించి మీరు తక్కువగా ఊహించడమో జరగచ్చు. మీ మీద మీకున్న కాన్ఫిడెన్స్ని నిలబెట్టుకోవాలంటే ఇవాల్టి రోజు పెద్దగా గ్రూప్స్లోకి వెళ్లకుండా మీ గురించి మీరు మంచిగా ఆలోచించుకుంటూ కొంచెం సొలేజ్గా, కొంచెం సాలిట్యూడ్గా ఇవాల్టి రోజు గడపండి, మీకు మంచిది. Now let us see what is in store for Pisces today. Pisces వాళ్ళు స్టార్ పర్ఫార్మెన్స్ చేయాలి అని చూస్తున్నారు, చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ చేయాలి అని చూస్తున్నారు, నలుగురిలోనూ గ్రేట్ పేరు తెచ్చుకోవాలి అని చూస్తున్నారు. దానికి ఇవాళ ఫస్ట్ స్టెప్ తీసుకోండి. ఇవాల్టి నుంచి ఆ రిజల్ట్ వచ్చేదాకా ఎవ్రీ మూమెంట్ పుట్ యువర్ 100% ఇంటూ ఇట్. ఇవాళ ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళకి చాలా బ్యాలెన్సెస్ క్రియేట్ అవుతాయి అని చెప్తోంది. గాడ్ ఈజ్ విత్ యూ, యూ గో అహెడ్ అండ్ టేక్ దోస్ స్టెప్స్ అంటున్నాయి కార్డ్స్. So take the initiative and have a wonderful initiative taking day. Have a wonderful day all of you, and I'll be back with more direction through my cards again tomorrow.